యేసుని ప్రేమ ఛానల్ కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ లేవియకాండము 14వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్టు పొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల, యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి, సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారునీటిపైని చంపిన పక్షి రక్తములో వాటిని, సజీవమైన పక్షిని ముంచి, కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి, వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని, తన రోమమంతటిని క్షౌరము చేసుకొని, నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసుకొని, బట్టలు ఉదుకుకొని, ఎడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రెపిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను, నైవేద్యమునకై నూనె కలిసిన 3 10వ వంతుల గోదుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావలెను. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనిషిని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రెపిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి, అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనదియు యాజకునిదగును. అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి, పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవ్రేలి మీదను, వాని కుడికాలి బొటనవ్రేలి మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి, యెహోవా సన్నిధిని 7 మార్లు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని, పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడిచేతి బొటనవ్రేలి మీదను, వాని కుడికాలి బొటనవ్రేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం మీద చమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అప్పుడు యాజకుడు పాపపరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని, పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవలెను. యాజకుడు దహనబలి ద్రవ్యమును, నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. వాడు బీదవాడై పై చెప్పిందంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా 1 గొర్రెపిల్లను, నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోదుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని, అనగా పాప పరిహారార్థ బలిగా
ఒకదానిని దహనబలిగా ఒకదానిని తీసుకొని రావలెను. వాడు పవిత్రత పొంది 8వ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకొని రావలెను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను, వాని కుడి కాలి బొటన వ్రేలి మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడి వ్రేలితో యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను, వాని కుడికాలి బొటన వ్రేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను. యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వలలోనే గాని పావురపు పిల్లలలోనే గాని ఒకదాని నర్పింపవలెను. తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. కుష్టుపొడ కలిగిన వాడు పవిత్రత పొందతగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్టుపొడ కలుగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చిన నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియజెప్పవలెను. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాక మునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చదాళ్లుగానైనను ఎర్రదాళ్లుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడకంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్లి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. అప్పుడతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలెను. వారు గీసిన పెళ్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలెను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీయు దానిలో ప్రవేశించువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొనువాడు తన బట్టలు ఉతుక్కుకొనవలెను. ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉతుక్కుకొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడిన గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు
అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకొని పారునీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి, ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోనూ పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోనూ, ఆ పారు నీటితోనూ, సజీవమైన పక్షితోనూ, దేవదారు కర్రతోనూ, హిస్సోపుతోనూ, రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. ప్రతి విధమైన కుష్టుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు, వస్త్రకుష్టమును గూర్చియు, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్టమును గూర్చియు, వాపును గూర్చియు, పక్కును గూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్టమును గూర్చిన విధి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఆ గడియలో యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గొదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలెనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభవారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కాని అబద్ధ సాక్షులననేకులు వచ్చినను సాక్ష్యమేమీయూ దొరకలేదు. తుదకు 2 మనుష్యులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమీయూ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశము మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. పేతురు వెలుపటి ముంగిట కూర్చునియుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేనెరగనని మరల చెప్పెను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్న వారు పేతురునొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.